సార్లు ఓంకారం అన్నా. లైట్స్ ఆన్ అవ్వాలిగా. ఏది లైట్స్ ఏవి? లైట్స్ ఆన్ అవ్వట్లేదు కదా. అదే కదా, నీ ఓంకారంలో పవర్ చాలలేదు. నందమూరి అభిమానులు సముద్రం లాగా ఘోషిస్తే కలిసి అంటే ఇది నందమూరి పవర్. సూపర్. ఎన్టీఆర్ సగర్వంగా సమర్పిస్తోంది కళ్యాణ్ రామ్ గారు మొట్టమొదటిసారిగా ది ఫస్ట్ ఇండియన్ యాక్షన్ మూవీ ఇన్ 3D. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఫస్ట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. దీంట్లో టోటల్గా 2 సాంగ్స్ అండ్ థీమ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేశానండి. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిపిస్తాను. ఆహూతులైన మీ అందరికీ నా కళాభివందనాలు. ఈరోజు నిజంగా మా పెద్ద ఆయన బతికుంటే ఎంతో ఆనందించేవాడు. ఎందుకంటే హరికృష్ణలోని మొండితనం, రామారావు గారిలోని క్రమశిక్షణ కలిసి పోస్తే వచ్చాడు కళ్యాణ్ రామ్. మీ ఆనందం చూస్తుంటే, మీ కేకలు వింటుంటే ఎప్పుడెప్పుడు ఓం సినిమా చూడాలా అని తొందరపడుతున్నారు మీరు. అతి త్వరలోనే మీరంతా చూస్తారు. కళ్యాణ్ రామ్ పెద్దవాళ్ళంటే గౌరవం, పట్టుదల, కృషి, బాగా కష్టపడే మనిషి. ఈ సినిమా జరిగేటప్పుడు నేను చాలాసార్లు షూటింగ్కి వెళ్ళాను. మొండితనంగా ఫైట్లు. ఇవాళ సైన్స్ ఎంతో డెవలప్ అయినా కూడా న్యాచురల్గా ఆ ఫైట్లు ఒక రామారావు గారే చేసేవాళ్ళు. న్యాచురల్ ఫైట్ అంటే రామారావు గారి దగ్గరే చూడాలి. అటువంటిది మా కళ్యాణ్ రామ్ చేసేవాడు. అలాగే హరికృష్ణలోని మొండితనం ఉంది. తాతగారంటే విపరీతమైన అభిమానం. దానితోనే నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అని ఆయన పూర్తి పేరు పెట్టుకుని సినిమాలు తీయటం మొదలుపెట్టాడు. థ్యాంక్ యూ మీ అందరికీ. ఎక్కువసేపు మాట్లాడకుండా ఉంటే 4 మాటలు చెప్తాను. రామారావు గారి పట్టుదల లేకపోతే ఒక దుర్యోధనుడు వచ్చేవాడు కాదు, ఒక కృష్ణుడు వచ్చేవాడు కాదు, ఒక్క నారదుడు తప్ప పౌరాణిక వేషాలు అన్నీ వేసిన ఘనత అయింది. ఆయన చనిపోయి 18 సంవత్సరాలైనా ఇవాళకి కూడా మనం ఆయన్నే తలుచుకుంటున్నామంటే ఆయనలోని గొప్పతనం ఎంతో, ఎక్కడెక్కడ పాతుకుపోయిందో మనందరికీ తెలుసు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఎప్పుడు కొత్తదనం కోసం పాకులాడతాడు, కష్టపడతాడు.
తనలో కొత్తదనం రావాలని, తనలో కొత్తదనం రావాలని రకరకాల గెటప్పులు వేసి హరే రామ్ టెక్నికల్గా సూపర్ సినిమా, దానిలో కొత్తదనం తీసుకురావాలని ఎంతో కృషి చేశాడు. అలాగే ఈ ఓం కూడా కొత్తదనం కోసం నిరంతరం తాపత్రయపడతాడు. అందుకని ఆ పెద్ద ఆయన పేరు నిలబెడతాడని, ఇలాగే ఎన్నో మరిన్ని మంచి సినిమాలు తీయాలని కళ్యాణ్ రామ్ని మీరందరూ ఆశీర్వదించాలని, ఈ ఓం సినిమాని పెద్ద హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఓం ఈ మూవీలో యాక్షన్ వైజ్గా చెప్పాలంటే నాకు కూడా కొత్త ఒక ఎక్స్పీరియన్స్. 3D ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం జరిగింది టెక్నీషియన్స్తో. అలాగే కెమెరామెన్ గారు పని చేశారు, అజయ్ గారు. బాగా రిస్క్ చేసామండి ఈ మూవీలో. కళ్యాణ్ బాబు గారు, కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పాలంటే అది ఆయన 3D గురించి ఎవ్రీడే స్టడీ చేస్తూ దాంతో చేసిన యాక్షన్స్ ఉన్నాయి. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యి 3D ఫస్ట్ టైం ఎన్టీఆర్ రాజ్ ద్వారా వస్తుంది కాబట్టి పెద్ద హిట్ అయ్యి, అలాగే ఈ ఆడియో కూడా పెద్ద హిట్ అయ్యి మంచి పేరు తీసుకురావాలని కళ్యాణ్ రామ్ గారు ఇలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ మంచి సినిమాలు తీస్తూ అందరికీ ఇచ్చేయాలని చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన పెద్ద ఆయనకి, దాసరి గారికి, మా గురుగారికి, మా గురుగారు హరికృష్ణ గారికి, అలాగే మునికృష్ణ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Respected members in the audience, Sir Dasri Garu, Sri Harikrishna Garu, NTR Arts Om, ఒక బ్రహ్మాండమైన ప్రొడక్షన్. ఇందులో 3D ఒక హీరో, అందులో 3 డైమెన్షన్స్ అన్నది కళ్యాణ్ రామ్, సునీల్ రెడ్డి అండ్ ప్రొడ్యూసర్ హరికృష్ణ. I expect this picture to be a super duper hit. థ్యాంక్ యూ. సీతారామరాజు సమయంలో నాకు హరికృష్ణ గారితో పరిచయం కలిగింది. చాలామంది హరికృష్ణ గారిని తెలియనిది ఎవరు లేరు. చాలామంది చూడని కోణం ఏదో నాకు కనిపించింది. ఒక మంచి మైత్రి ఏర్పడింది. ఆ తర్వాత ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థతోటి కళ్యాణ్ రామ్తో పరిచయం జరిగింది. ఆ మైత్రికి కారణం ఏమిటి అన్నది నాకు అర్థమైంది. కళ్యాణ్ రామ్కి ఆయన ఇచ్చిన సంస్కారం ఎటువంటిది. ఇది ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఉంటుంది. వ్యాపారాత్మకమైన విలువలతోటి, వ్యాపారాత్మకమైన భయాందోళనలతో ఉండేటువంటి మనుషులకి హృదయాస్పందనలు, కొన్ని విలువలు, వీటికి సంబంధించినటువంటి కొంత ధ్యాస ఉండడం సహజమే, తక్కువే కూడా. కానీ వచ్చినప్పటి నుంచి నేను అన్నాను, మీ నాన్న నేను స్నేహితులు, ఆయనకన్నా కొంచెం పెద్దలే నేను. అప్పటి నుంచి ఎప్పటివరకు పెదనాన్నగారు అని పిలుస్తాడు. ప్రతి సినిమాకి ఒక పాటను రాయించుకుంటాడు. పాట రాయించుకోవడం, సినిమా తీయడం కంటే అతను సినిమా తీయటం పట్ల అతనికి ఉన్నటువంటి ఒక ప్యాషన్, అది ఏటికి ఎంత ఎదురీదైనా సరే తను అనుకున్న సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల, దాంట్లో ఒక తల్లీనం అవ్వటం అంటాం, అట్లాంటి ఒక ఆ ప్యాషన్ చూసి అతని పట్ల నాకు చాలా వాత్సల్యం. దాదాపు 3 సినిమాల్లో పాటలన్నీ నేనే రాస్తూ వచ్చాను కూడా. ఈ సినిమాని కొత్తగా ఎలాగైనా సరే కొత్తగా ప్రజెంట్ చేయాలి. సక్సెస్ అవసరమే. సక్సెస్తో పాటే మన పోరాటం ఓడిపోవటానికి, అది గెలవటానికే. పోరాడుతున్నాం అంటే సాహసంగా వెళ్ళి ఓడిపోయి రావడానికి కాదు, సాహసంతో పాటు విజయం కూడా సాధించాలి. ఆ విజయం సాధించడానికి కావాల్సినటువంటి మార్గాల్లో ఒకటి ఈ మొట్టమొదటిసారిగా దృశ్యరూపమైన 3Dని తెలుగు తెర మీద ఆవిష్కరించటం. దానికి కళ్యాణ్ రామ్ని అభినందిస్తూ, అది తన మొదటి దర్శకత్వం అయినా సరే ఆ సాహసానికి సిద్ధపడ్డ సునీల్ రెడ్డిని కూడా అభినందిస్తూ, ఈ సినిమాలో మ్యూజిక్ చేసిన 2 చిరంజీవులు, అచ్చు, కార్తిక్ గత 3 రోజులుగా అతని సినిమా క్యాసెట్ గురించే నేను మాట్లాడుతూ ప్రోగ్రామ్స్ చాలా వచ్చినాయి. ఇవాళ కూడా మాట్లాడుతున్నాను. చాలా బాగున్నాయి. ఇందాక నా పాట అతను పెర్ఫామ్ చేశాడు. ఎలా ఉందో మీ అందరికీ తెలుస్తుంది. ఆ సౌండ్తో పాటు ఒక ఎసిమెట్రీ అన్నది అచ్చు తాలూకు సంతకం. అంటే
ఇలా ఖచ్చితంగా ఇక్కడ పదం విరుగుతుంది, ఒక లెక్క ఒక తూకం లేకుండా ఉంటుంది. ఆ లెక్క తూకం లేకుండా ఉండడానికి చెవికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా రాయడం అనేది కొంచెం కష్టమే. నన్ను కష్టపెట్టడంలో అతను ఇష్టపడతాడు, మీ అందరినీ ఇష్టపడేలా రాయడంలో నేను కష్టపడతాను. నన్ను కష్టపడుతూ తను ఇష్టపడతాడు.